పాలను వెన్నెయు మృత్యుల రోలను మీ తల్లి గట్ట రోషముతోడన్ లీలా వినోది వైతివి బాలుడవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణ. పాలను వెన్నెయు మృత్యుల రోలను మీ తల్లి గట్ట రోషముతోడన్ లీలా వినోది వైతివి బాలుడవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణ. ఓ కృష్ణ, నీవు బాల్యచేష్టలు చేస్తూ గోపికల గృహాల్లో పాలు వెన్న దొంగిలించబడ్డ. నీ తల్లి యశోదాదేవి కోపంతో నిన్ను రోలుకు కట్టివేసింది. అప్పుడు నీవు విలాసంతో వినోదించినావు. యమలార్జున మోక్షలీల జరిపినావు. నీవు యథార్థానికి బాలుడవు కావు, బ్రహ్మను కన్న విష్ణుమూర్తివు కదా. యమలార్జునుడు అంటే జంట మద్ది చెట్టు, వాటికి శాపం పోగొట్టుటయే యమలార్జునుడ మోక్షమని ఈ పద్యభావము. అందెలు పాదములందున సుందరముగా నుంచినావు సొంపుల రంగా, మందరధర ముని సన్నుత నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణ. అందెలు పాదములందున సుందరముగా నుంచినావు సొంపుల రంగా, మందరధర ముని సన్నుత నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణ. ఓ కృష్ణ, మందర పర్వతాన్ని ధరించినవాడా, మునుల చేత స్తుతింపబడేవాడా, నందగోపాలుని కుమార, అందంగా ఉండే అందెలను గజ్జల కడియాలను ఇంపుగా ఉండేటట్టు కాళ్లకు అలంకరించుకుంటున్నావు. నిన్ను నేను నమ్ముకున్నాను అని ఈ పద్య భావం. ధన్యవాదములు.